నమస్కారాలు. అందరూ తెలిసిన మిత్రులే. నిజంగా అధ్యక్ష స్థానంలో నేనుండి గారు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఉపన్యాసకులు ఆ దగ్గర ఉంది, మాట్లాడగలరు, ఉపాధ్యాయులు రాయగలరు, చదువుతున్నారు. కాబట్టి అంటే సరే, ఇప్పుడు అధ్యక్ష స్థానంలో ఎప్పుడు ఈ 3 పుస్తకం మీద కలిపి రాయాలి. ప్రధాన పుస్తకం చేయకుండా మీరు అనుకున్నంత రాయండి, పూర్తిస్తారు. ఎందుకంటే అలాంటి అనాలిసిస్ అవసరం కూడా. అంటే ముఖ్య ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది కూడా, రఫెడ్ కానీ కవిత్వాన్ని కానీ విమర్శ కానీ ఎలా చూస్తున్నారు అనేది మీలాంటి వాళ్ళ ద్వారా వస్తే ఏంటంటే ఇంకా బాగుంటుంది. నాకు ఈ సందర్భంగా ఎన్జీ కాలేజ్ అనేది నల్గొండ ఎన్జీ కాలేజ్ 2-3 సార్లు వచ్చాము. కాలేజీ చుట్టుపక్కలనే తిరుగుతూ పోతుంటే నల్గొండ వచ్చినప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఏంటంటే నాకు ముఖ్యంగా నీలగిరి పత్రిక షబ్నీస్ వెంకట రామారావు గారు గుర్తొచ్చారు. అప్పటి యువరచన నమిది కానీ తర్వాత యువరేశ్వరిలో మేడి ఆర్యలో ఉన్నారు. అప్పుడు కృష్ణమూర్తి గారిని ఉండేది, ఆయన సూర్యాపేట కూడా ఇష్యూ చేశారు, వారు గుర్తొచ్చారు. ఓకే, శుభ్నగి వెంకటరామారావు గురించి నీలగిరి పత్రిక గురించి ఏంటంటే 100 ఏళ్ల క్రితం, దాదాపు 100 ఏళ్ల క్రితం మాట్లాడడం కూడా ఇలానే ఉందేమో. కొద్దిమంది అక్కడక్కడ ఉండి వాళ్ళు చదువుకోవడం, పత్రికలు తీసుకురావడం. 100 ఏళ్ల తర్వాత కూడా ఏంటంటే మళ్ళీ అలాంటి ఉద్యమాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి వాళ్ళు ఉందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సాహిత్యం చదువుతున్న వాళ్ళు, పత్రికలు చదువుతున్న వాళ్ళు, అధ్యయనం చేస్తున్న వాళ్ళు తగ్గిపోతున్నారు. పుస్తకాలు ఎక్కువ వస్తున్నాయి, కవిత్వం ఎక్కువ వస్తుంది. కవిత్వమే కదా, రచనలు చాలా వస్తున్నాయి, చాలా మంది రాష్ట్రాలు కనిపిస్తుంది. కానీ మనం ఎంతమంది చదువుతున్నారనే కష్టం అనేది కూడా ఉంటుంది. 100 ఏళ్ళు అయితే ఇప్పుడే ఇలా అనుకుంటే మరి, ఎందుకంటే 70%, 80%, 40 జిల్లాలు కూడా 70-80% పైన అచ్చుకుంటుంది. మరి 10%, 3% అయిన తర్వాత దీని రోజుల్లో నీలగిరి పత్రికని ఆలోచించుకొచ్చారు వెంకటరామారావు గారు. ఆ రోజుల్లో పూనుకునేసి ఆయన పరిస్థితి కూడా కొద్దిగా నాకు చూస్తే అనిపించిందంటే, వికీపీడియాలో నా గురించి వివరాలు చూస్తే ఏంటంటే 1896 పెట్టడం ఉంది, 1873 పెట్టడం ఉంది. అంటే ఒకే సమాచారంలో 2 రకాలుగా ఉంది. మొత్తం మీద 40 ఏళ్ళ వరకే బతికారు, 35-40 ఏళ్ళ వరకే బతికారు. ఆటోమేటిక్ కొన్నాళ్ళ పాటు బతికి నడిపారు, ఒక చరిత్రలో నిలిచిపోయారు. అంటే మన ఇవాళంతా ఆలోచనలకి ప్రేరణించినటువంటి 100 ఏళ్ళ మూలాలు అనేవి మనకున్నాయి. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి, ఆనాడు ఉన్నటువంటి అంత తక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్న పరిస్థితి కాలంలోనే ఆయన పుస్తకాలు రాయడం కానీ, పత్రికలు తీసుకురావడం కానీ, ఒక ఉద్యమంగా సాహిత్యాన్ని ప్రజలకు తీసుకురావడం కానీ, అంటే ఆనాడు తెలంగాణలో ఒక చైతన్యం తీసుకోవడానికి వచ్చిన సందర్భం. ఆ సందర్భం కూడా ఏంటంటే ఇవాళ గుర్తొచ్చింది. అంతేకాకుండా ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఉపరత్న గారు ముదిగల శ్రీకాంత్ చరిత్ర మీద PhD చేశారు. ఆమె రాసిన ముసుల్లో కూడా ఏంటంటే నల్గొండ ప్రస్తావన ఉంటుంది. ఆమె జ్ఞాపకాలు, ఒక ఆత్మకథ, జ్ఞాపకాల సమాహారం. దాంట్లో కూడా ఏంటంటే నల్గొండ, ఇక్కడ పరిస్థితి, ఇక్కడ కాలేజీ, ఇక్కడ చదువుల గురించి కూడా ప్రస్తావించారు. అది కూడా బాగా గుర్తొచ్చాయి. అంటే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? ఇవాళేమో ఆనాడు తెలుగు చదవడం కోసం, తెలుగు భాష కోసం, సాహిత్యం కోసం ఏదో ఉద్యమాలు చేశారు. ఇవాళ ఏంటంటే తెలుగే వద్దనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఒక విచిత్రమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఇవాళ తెలుగు వస్తుంటున్నాం. తెలుగు వచ్చు అనేది ఈవెన్ గ్రామాల్లో కూడా మనం చూస్తున్నాము, పట్టణాల్లో చూస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే అది తెలుగు మీడియం అనేది నాకే వర్క్ చేసేసిందంటే తెలుగే అర్థం లేదు. నిజంగా ప్రైవేట్ కాలేజీలో, కార్పొరేట్ కాలేజీలో అయితే ఇంటర్మీడియట్లో ఎందుకు సంస్థలు చదువుతున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే సంస్థ మార్కులు కొన్నాళ్ళ క్రితం ఇంజనీరింగ్ కోసం మరొకరికి ఉపయోగపడేవి మార్కుల కోసం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ 2 ఏళ్ల పాటు సంస్థలు చదువుతున్నారు. ఆ 2 ఏళ్ల పాటు కొద్దిగానైనా తెలుగు చదివితే బాగుండేది. కానీ ఇది సమస్య ఏం లేదు. ఇక స్కూళ్ళల్లో, కాలేజీలో, అన్ని గ్రామాల్లో కూడా టీచర్ల పరిస్థితి అందరూ తెలుసు. గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉన్నాయో తెలుగే వద్దనుకునే పరిస్థితి. కానీ జరుగుతున్నది ఏంటంటే అటు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీష్ రాదు. ఇంకోటి ఇంగ్లీష్ చదువుకుంటేనే ఉపాధి అన్నారు. మరి 30 ఏళ్ళ నుంచి ఇంగ్లీష్ చదువుతున్నాం, అయినప్పటికీ ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు? నిజంగా నేను బాగా ఒక జర్నలిస్ట్గా నా ప్రయాణాలు గమనించేది ఏంటంటే, మేము చాలా మంది ఇంటర్వ్యూ చేసాం. నవ తెలంగాణలో విప్లవం వచ్చినప్పుడు దాదాపు 200 మందితో నేను గత 5-6 ఏళ్ల కాలంలో నేను చాలా మంది ఎగ్జామ్ రాసి వచ్చిన వాడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే
ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాడో అంటే 10th క్లాస్ వరకు ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి కొంచెం తెలుగు వస్తుంది, చక్కగా రాయగలరు. అదే ప్రైవేట్ స్కూళ్ళలో చదివి బీటెక్లు ఎంటెక్లు చేసి అంటే వాళ్ళైనా వీళ్ళైనా బీటెక్లు వరకు చేస్తున్నారు ఉంది. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి తెలుగు రావట్లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రం తెలుగు వస్తుంది. అది గత 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ళ ఉన్న పరిస్థితి. కానీ ఇక ముందు ఆ పరిస్థితి ఉండదేమనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఆ మాత్రం అన్ని సబ్జెక్టులు కానీ ఏదైనప్పటికీ కొంచెం శ్రద్ధగా చెప్పేవాళ్ళు, రాయించేవాళ్ళు అంతా ఉండేది, అందుకని తెలుగు వచ్చేది. కానీ క్రమంగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. రాబోయే కాలం ఏంటంటే అక్కడ కూడా ఎందుకంటే ఇంగ్లీష్ వస్తుంది, అందరూ ఇంగ్లీష్లో రాయాలని చేయాలంటున్నారు. వాళ్ళకి ఎంత ఇంగ్లీష్ వస్తుంది, ఎంత రాదు, ఎంత తెలుగు వస్తుంది రాదు అనేది ఉపాధ్యాయులుగా ఉన్న మిత్రులందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితి ఏంటంటే సాహిత్యం గురించి నలుగురు తీసుకురావడం, నలుగురితో మాట్లాడటం. ఒకవేళ తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నాయి సాహిత్యపరంగా తెలిసి. ఎందుకంటే చాలా మంది రాస్తున్నారు, చదువుతున్నారు, మాట్లాడుతున్నారు. ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కన్నా ఏంటంటే కవుల సంఖ్య పెరిగింది. 2000 సంవత్సరం తర్వాత కవుల సంఖ్య పెరిగింది. అదే టైంలో తెలంగాణ పత్రికల సర్క్యులేషన్ కూడా ఉంది. సరే కరోనా నేపథ్యంలో కొంచెం తగ్గినట్టు అనిపించినప్పటికీ మొత్తం లీడర్స్ కూడా ఉన్నారు. సాహిత్యం కూడా బతికించుకోవడానికి ఏంటంటే ఉద్యమ రూపంగా మనం ప్రయత్నిస్తే అది సాధ్యమవుతుంది. ఆ రకమైన ప్రయత్నాలు ఏంటంటే ఏడుగునటువంటి చేస్తున్న కృషి అనేది అనేక రూపాల్లో అనేక ప్రక్రియలో చేయడం అనేది కూడా అవసరం. నేను ఏమంటా అంటే చాలా మంది నాకు హైదరాబాద్ ఉన్న కొంచెం కవితలు చెప్పేవాడు, కవితలు రాస్తే జీవితం అంతా కవితమైన అది ఏదో ఒక ప్రక్రియకి అడ్డు పెట్టుకుంటే ఎదుగుతారు, మంచి పేరు వస్తుంది అని మాట్లాడేవాడు. కానీ అలా ఉండదు. ఇప్పుడు కూడా ఏంటంటే మన చరిత్రలో చూస్తున్నప్పటికీ, మన సాహిత్య చరిత్రలో ఆధునిక సాహిత్యం చూస్తున్నప్పటికీ ఎవరో కేవలం ఒకే ప్రక్రియ పరిమితమై లేదు. ఉదాహరణ శ్రీశ్రీ గురించి అందరూ చెప్తాం. శ్రీశ్రీ కేవలం కవిత్వం మాత్రమే రాలేదు, అనువాదాలు చేశాడు, కథలు రాశాడు, ముందు అంతమంది డిటెక్టివ్ నవల కూడా రాశాడు. విమర్శకుడు కూడా ఆయన శ్రీశ్రీ యొక్క విమర్శకు సంబంధించి కూడా ఆయన ప్రతి దృక్పథంతో రాశాడు. అనేక ప్రక్రియలో ఆయన వర్క్ అనేది కనిపిస్తుంది. ఇంకా సినిమా పాట మీద రంగాల్లో ఎంతో వర్క్ చేశాడు. అలాగే తిలక్ ఉన్నాడు. తిలక్ కూడా ఏంటంటే కేవలం కవితలు రాడు. మన తిలక్ పోయేది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాం. కానీ తిలక్ అనేక రకాలుగా తన యొక్క ఉపన్యాసాలు, మాటలు ఉన్నాయి. అంతకన్నా ముందు ఆయన మంచి కథలు ఉన్నాయి. ఆ కథలు చాలా గుర్తుపెట్టుకోగలిగాయి. అలాగే బుచ్చిబాబు, నాకు బుచ్చిబాబు వ్యాసాలు అయితే చాలా కంఠపాఠం చాలా రెగ్యులర్ చదివేవాడిని. అప్పుడప్పుడు చదవాలనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఏ పుస్తకం తీసుకునేది ఏ పేజీలు మొదలుపెట్టినా చదవాలనిపిస్తుంది. అంటే నేను రాయడానికి కానీ నేను చదవడానికి కానీ నాకు బుచ్చిబాబు చాలా ఇష్టం. బుచ్చిబాబు కేవలం చివరికి నవలే కాదు, చాలా మంచి కథలు రాస్తారు, వ్యాసాలు రాస్తారు, అనేక రకాల కృషి అనేది అనేక ప్రక్రియలు పద్యాలు రాస్తారు, ఆత్మకథ రాస్తారు, సినిమాలకు రాస్తారు, గేయాలు రాస్తారు. బుచ్చిబాబు అనేది మనకి కేవలం 50 ఏళ్ళు. నేను రచయితల పేరేట గమనిస్తా. మన వెనకటి కాలంలో ఆనాడుగా రచయితలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు మాత్రమే పడుతుంది, కానీ ఎంతో వర్క్ చేశాడు. అలాగే గోపీచంద్ అన్నాడు. గోపీచంద్ దగ్గర తీసుకుంటే కూడా ఏంటంటే తను తత్వవేదంలో బుక్ రాశాడు. అది ప్రాచీన తత్వశాస్త్రం ఉంది, అలాగే పాశ్చాత్య తత్వశాస్త్రం ఉంది. వాటన్నిటి గురించి కూడా చాలా వర్క్ చేశాడు. అలాగే నవలలు రాశాడు, కథలు రాశాడు. అంటే అనేక రకాల ప్రక్రియలు వర్క్ చేయడం అనేది ఉంది. కాబట్టి కేవలం ఒక ప్రక్రియ గురించి కేవలం ఒక ప్రక్రియ రాయాలి చేయాలి అనేది కరెక్ట్ కాదు. ఈ అభిప్రాయం తెలియకను ఆయన కూడా మన నరసింహారెడ్డి కూడా ఉంది. కాబట్టి తను తన సాహిత్య ప్రయాణంలో, తన జీవనయానంలో అనేక ప్రక్రియలు చేస్తూ వచ్చారు. తను ఎక్కడున్నా వృత్తిరీత్యా అనేక చోట్ల అనేక పాత్రలు తిరుగుతూ అనేక రకాలుగా అధ్యయనం చేసే క్రమంలో ఏంటంటే పాటలు రాశాడు, పద్యాలు రాశాడు, శతకం మట్టి పాట శతకం రాశాడు, కవితలు రాశాడు, అలాగే వ్యాసాలు రాశాడు. అనేక సమీక్షలు చేయడం అనేది మన ముఖ్యము. పీఠికలు రాయడం కానీ లేదా కొన్ని వ్యాసాలు రాయడం కానీ, అంటే ప్రత్యేకమైన సబ్జెక్టుల మీద సిద్ధాంతాలకు సంబంధించిన వ్యాసాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. అలాగే తను ఒక 2 కథలు రాయడం నాకు తెలుసు, ఎక్కువ రాస్తారేమో నాకు తెలియదు. రాయగలడు, కథలు రాస్తే బాగుంటాను నేను అనుకుంటున్నాను. నవల అనేది అంతమంది అటెంప్ట్ చేస్తారు, మళ్ళీ చేసి కూడా బాగుంటుంది. ఎందుకంటే అంత విశిష్టమైన అనుభవం ఉంది. ముఖ్యంగా ఏంటంటే అంటే ఈ రకంగా రూపాయలు రాయడం కానీ, తెలంగాణ రూపాయలకు వచ్చిన పేరు అది సిరీస్ గా రాయడం అనేది చిన్న విషయం కాదు. అన్ని 100 రూపాయలని రాయడం అనేది అది చిన్న విషయం కాదు. వీటన్నిటి అసలు అధ్యయనం తోడ్పడింది. ఇదేదో మనం పరిగెట్టుకుని ప్లాన్ అయ్యేది కదా, మన పార్ట్ ఆఫ్ ది లైఫ్ జీవిత ప్రయాణంలో భాగంగా అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో చేయడం అనేది చేస్తూ వచ్చాము. హైదరాబాద్ విషయాలు కూడా నేపథ్యంలో తీసుకుంటే ఏంటంటే
అది ఇంగ్లీష్లో వచ్చింది, ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనేది. దానికి అనువాదం చేస్తే కొన్ని పరిచయం చేయడము అలా చేస్తే బాగుంటుంది, కొన్ని కాపులు అనువాదం చేస్తే బాగుంటుంది అంటే తను చదివి ఇన్స్పైర్ అయి అనువాదం చేస్తూ వచ్చాడు. తర్వాత బీబీ మీనన్ కూడా వచ్చింది. వీటన్నిటి యొక్క వాటి యొక్క భాష కానీ, వాటి యొక్క సారాంశం కానీ, వాటి యొక్క ఇంటర్లింక్డ్ అంటే తన విమర్శ వ్యాప్తం కానీ కూడా ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. తన అధ్యయనము, తన రాష్ట్ర ఇంటర్ప్రిట్ చేసిన గురించి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కేవలం మనం కవిగానో, విమర్శకుడుగానో, నవరారచకులు, అనువాదకులుగానే ఉన్నాం. అనేక మన ప్రయాణంలో అనేక ప్రక్రియలు కృషి చేస్తున్నాం, అనేక అర్థాలు చేస్తున్నాం. ఎవరికి ఉపయోగపడితే మనకు తెలియదు. ఎవరికైనా ఉపయోగపడితే ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఉదాహరణకు రజాకాల సినిమా కూడా రసరెడ్డి పుస్తకాలు ఉపయోగపడతాయి. అది వరదం కావచ్చు. ఎందుకంటే ఆ సినిమా అనేది వక్రీకరణే. కానీ ఆ వక్రీకరణ చేయాలన్నా ముందు ఆ పుస్తకం చదవాలి. అందుకని ఆ చరిత్ర తెలియకుండా, చరిత్ర వక్రీకరణ ముందు చరిత్ర తెలియాలి. వాడు ఉద్దేశపరంగా రజాకాల సినిమాలో రజాకాలం దుర్మార్గం చిత్రించారు, దుర్మార్గులే, కానీ వాళ్ళు చిత్రించిన పద్ధతి వేరు. అలాగే దుఃఖిస్తారని డిమాండ్ అనేది ఒకటి చేస్తారని అన్నాడు. కానీ నిజాం కానీ, నిజాం దగ్గర వీర్ నాయకులు కానీ ఎవరు కూడా ప్రత్యేకమైన దుఃఖిస్తారని ఏర్పడాలని కోరలేరు. హైదరాబాద్ సపరేట్ ఉండాలని మాత్రమే కోరుకున్నారు. అయితే రజాకాల సినిమాలో అంత దుర్మార్గంగా అంత వక్రీకరించారు. ఆ వక్రీకరణ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఆ పుస్తకాలు చదువుకున్నారు. అంటే ఎవరు ఏ రకంగా తీసుకుంటారో మనకు తెలియదు. అయితే అసలు చరిత్ర ఏంటో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ 2 పుస్తకాలు చదివితే 2 పుస్తకాలు తెలుస్తుంది ఎవరేం చెప్తున్నాడు అనేది. ఎందుకంటే వీర్ నాయకుడు తనదైన ఇబ్బందులు చెప్పాడు, కానీ ఆమె ఎక్కువ అబద్ధాలు చెప్పలేదు. ఆయన చాలా వాస్తవాలు చెప్పాడు. ఆవిడ పరిస్థితి ఏముంటుంది అనేది. నిజంగా ఆనాడు ఆ 2 పుస్తకాలలో కమిషన్ల ప్రస్తుతం తక్కువ ఉంటుంది. కానీ ఆనాడు నిజాం చాలా బలహీన పడ్డాడు. నిజాం సైన్యం అంటే చాలా బలహీనమైంది. నిజాం పోలీసు వ్యవస్థ చాలా బలహీనమైంది. నిజాం కన్నా మన దగ్గర ఉన్నటువంటి ధరలు, దేశములు ఎక్కువ దౌర్జన్యాలు చేశారు. ఇవన్నీ విషయాలు ఏంటంటే ఆ ప్రస్తుతం దాంట్లో ఉండదు. ఆ ధరల దేశంలో అండగా నిజాం సైన్యం, నిజాం పోలీసు వ్యవస్థ అనేది ఉంది. మరి ఇవి చదివినప్పుడు ఆ చరిత్ర చదివినప్పుడే అతిశయం అనేది అర్థమవుతుంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే రజాకాల సినిమా చూసి ఆ సినిమాలో ఉన్నదే వాస్తవమేమో అని అనుకుంటారు. ఎందుకంటే ఈనాటి కాలంలో చదవడం కన్నా చూడటం పెరిగింది. అది మొబైల్స్లో కానీ, వెబ్సైట్లో కానీ, ఇంటర్నెట్లో కానీ ఏదైనా పెరిగిందంటే వింటున్నారు కానీ చదవడం తగ్గింది. ఆ కొనలో పెరుగుబడి ఏంటంటే అందుకని ఆ పుస్తకాలు చదవడం, ఆ పుస్తకం నలుగురిలో తీసుకురావడం, ముఖ్యంగా చదువుకున్న ఉపాధ్యాయులు లేదా విద్యావంతులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న చదువుకున్న వాళ్ళకి విషయం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా అనేది వాళ్ళ ఎవరు ఏ రకంగా ఉపయోగించుకుంటూ వాళ్ళు ఉపయోగించుకుంటారు. వక్రీకరణల కోసం తప్పుడు ప్రచారానికి ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఆ టైంలో ఏంటంటే అలాంటప్పుడు అసలు నిజాలను చెప్పడానికి ఏంటంటే ఒక విషయాల గురించి, కొన్ని పుస్తకాల గురించి, కొన్ని రచనల గురించి మనం పదే ఒక్కడే చెప్పాల్సి వస్తుంది. అలాగే చాలా సందర్భాల్లో ఎక్కడ వీడి తిరిగితే అక్కడ ఏ సందర్భంటే తెలంగాణ చరిత్రకు సంబంధించి తెలంగాణ వాళ్ళు తెలంగాణ చరిత్రలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. కానీ మన చరిత్రను మనం తెలుసుకోవడానికి ఈ 2 పుస్తకాలు ఉపయోగపడితే ఇంకా వేరే పుస్తకాలు వేరే వాళ్ళు రాసినటువంటి తెలంగాణ సాయుధ పోరాట గురించి రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అనేది అందరినీ చదవగలుగుతాం. అంతమంది 50 ఏళ్ల కాలంలో తెలంగాణ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఇవాళ వెంకటేశ్వరరావు రాయడానికైనా అదే పుస్తకం లేయడం. సుందరయ్య రాశాడు, సుందరయ్య అవుట్ సైడర్ గా ఉన్నాడు. కానీ తెలంగాణలో సాయుధ పోరాటం అనే దశకి ఇక్కడి ప్రజల పోరాటం వెళ్ళడానికి అసలైన వ్యూహకర్త, మూలకర్త దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఆయన చేయబట్టే ఇక్కడ తెలంగాణలో ఒక చైతన్యం ఆశ్రయంగా పెరిగింది. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడడం కానీ, అక్కడ సంఘాలు ఏర్పడటం కానీ, ఆ తర్వాత అనేక రకాల క్రీమ్ జరగడం కానీ, దాని వెనుక అంటే ప్రజల చైతన్యం, ప్రజలు ఆయుధాలు పట్టి జరిగిన చైతన్యం తీసుకొచ్చింది దేవులపల్లి వెంకటేశ్వరరావు. అంటే తను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు, ప్రత్యక్షంగా ఊహాలు రచించాడు. ప్రజల చైతన్య స్థాయిని బట్టి ఆయుధాలు అందుకునేదానికి ఆ పోరాటం ఎదిగింది. అంటే విభిన్న దశలో ఉన్న ఆయన రాసిన చరిత్రలో వాస్తవాలు ఉన్నాయి. అవుట్ సైడర్ గా ఉన్న సుందరయ్య రాసిన దాంట్లో వాస్తవాలు అడిగానే ఎంతైనా ఆయన ఆవిష్పడాడు. కాబట్టి దానికి పరిమితులు ఉంటాయి. దాన్ని నేను నెగెక్ట్ చేయట్లేదు. కానీ చాలా మంది ఏంటంటే సిపిఎం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు అదే గొప్ప పుస్తకం అనుకుంటారు. వాళ్ళకున్న ప్రచార బలం వల్ల ఎక్కువ తీసుకుంటూ 1975లో ఈ దేవులపల్లి రాసిన పుస్తకం వచ్చింది. అది ఇప్పుడు అవైలబుల్ ఉంది. కానీ ఒక 3-4 ఏళ్ళ కూడా వాళ్ళు రీప్రింట్ చేశారు. అలాంటి పుస్తకాలు అనేవి చాలా ఉన్నాయి. అంటే వీటన్నిటి క్రమం అనేది మనం కవులుగా, రచయితలుగా మనం చేస్తున్న సాహిత్య రంగంలో, సామాజిక వర్గీయులకు ఉపయోగపడుతుంది. వీటన్నిటి యొక్క
సమిష్టితం కానీ వీటి యొక్క వీటన్నిటి యొక్క మిశ్రమం, వీటన్నిటి సారాంశం, వీటి యొక్క విభిన్న ఆకరణ ఏంటంటే ఏనుగు నరసింహారెడ్డి యొక్క సాహిత్య విమర్శకి తన రచన రంగంలో కృషికి ఉపయోగపడుతూ వచ్చాయి. విమర్శ మీద విమర్శ చేయడం అనేది కొంచెం కష్టమే. తన ప్రయాణాన్ని విమర్శించాలి కాబట్టి ఏంటంటే తను ఎక్కడున్నా ఏంటంటే తనలో ఆ ఉత్సాహం ఉంది కాబట్టి ఏంటంటే ఎవరికైనా ఏంటంటే రచనా ఉత్సవంలో ఎంకరేజ్ చేయడం అనేది అది నా పార్ట్ ఆఫ్ బ్యూటీ. అది ఒక జర్నలిస్ట్ గా ఒక సాహిత్య జర్నలిస్ట్ ఏంటంటే ఒక గుర్తించి వాటి వెలుగు చేయడం కానీ లేదా వాటిని ప్రోత్సహించడం, అది పత్రిక కోసం కానీ జనం కోసం కానీ పాఠాలు కానీ ఉపయోగపడతాయి. కాబట్టి నర్మరెడ్డికి అనేక సందర్భాల్లో నేను ఎస్ఐ చేసిన సందర్భాలు ఉన్నాయి. 4 పుస్తకాలు రాయాలని చెప్పడం కానీ లేదా 4 రాష్ట్రాలని చెప్పడం కానీ అదేంటంటే నేను ఒక వృత్తి జర్నలిస్ట్ గా నా బాధ్యత నేను చేశాను. దాంట్లో ప్రత్యేక నాకు చేసి లేదు. ఈ క్రమంలో ఏంటంటే తను చాలా అత్యంత చాలా ఉపయోగపడుతుంది. తనకు ఉపయోగపడింది, మాదిరికి ఉపయోగపడింది, మిగతా వాళ్ళకి ఏంటంటే మన యొక్క సాహిత్య రంగంలో ఉన్నటువంటి వైశాల్యం పెరగడానికి, విస్తృతి పెరగడానికి, ఎవరి రచన యొక్క ప్రమాణం ఏంటి, ఎవరి రచన ఎలా వస్తున్నాయో తెలుసుకోవడానికి ఏంటంటే ఆ విమర్శలు ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడే అంతరంగంలో కొన్ని ఒక కవిత మీద ఒక వ్యాసం అంటే తిరిగేసుకుంటూ చూస్తున్నాం. 5 వారాలు వార్తలో సీరియల్ గా వచ్చింది అనేది. 5 వారాలకు దినపత్రికలో సీరియల్ రావడం అంత ఏది కాదు. ఈ రోజునైతే సాధ్యం కాదు. ఈ రోజున ఎందుకంటే సాహిత్యం అనేది ఆ ప్లేస్ అనేది బాగా తగ్గిపోయింది. సాహిత్యం అంత స్థానం లేదు. కానీ 5 వారాలు సీరియస్ గా రావడం అనేది మాత్రం ఏంటంటే సరే ఆ రోజుల్లో వార్త మేనేజ్మెంట్ ఇచ్చిన స్వేచ్ఛ, ఆ రోజుల్లో ప్రత్యేక సండేలైతే కానీ ఆ సాహిత్యం సంబంధించినటువంటి అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి అంత అధ్యయనం చేసే ఓపిక చేయక తనకుంది. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థలో ఉద్యోగులు ఉన్న వాళ్ళకి ఏంటంటే తీరుబడేది అంత ఏది కాదు. ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళకి, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకి లేదా యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళకి ఉన్నటువంటి ఫీలింగ్ సమయం వేరు. ఈ రంగంలో ఉండేవాళ్ళు అంటే బిజీగా ఉండేటువంటి ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉండే సమయం తప్ప ఆ సమయంలో కూడా ఏంటంటే సాహిత్యంతో పనిచేయాలనే ఆసక్తి, ఉత్సాహం, ఆ తపన ఉన్నప్పుడు ఏంటంటే సాధ్యమవుతుంది. ముఖ్యంగా వచనం రాయాలంటే ఎంత వ్యాయామం చేయాలి, ఎంత చదవాలి, అదంతా మనం ఏదో పరిగణన చేయం. మనకు ఆసక్తి ఉండాలి, అలాగంటే సాధ్యమవుతుంది. కాబట్టి తన యొక్క విమర్శలు ఏంటంటే కవిత మీద రాశారు, గేయం మీద రాశారు, వివిధ గజల్స్ మీద రాశారు. గజల్ కిరణాల మీద వచ్చినటువంటి ఆమె పుస్తకం మీద కూడా తీసుకుంటే గద్వాల కిరణ్ కుమార్ పుస్తకం మీద రాసినప్పుడు ఉన్నప్పుడు ఆ పుస్తకం మీద కూడా చూశారు. అంటే తను రూపాయలు రాయడానికి కూడా ఏంటంటే మరి రూపాయలకు తెలిసి చదవాలి, రూపాయలు చదివి ఉండాలి, రూపాయలు ఆ వాటిలో సంబంధించినటువంటి ఉర్దూలో కానీ హిందీలో ఎలా ఉంటాయి అవి కూడా చూడాలి. ఇవన్నీ చూడడానికి ఏంటంటే ఈ క్రమంలోనే తన విమర్శలు కూడా ఏంటంటే వైఖరిని సందర్శించుకోవడానికి, విస్తృతి పొందడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో సదాశివ కవిత్వం మీద కూడా ఒక వ్యాసం ఉంది. సదాశివ గురించి ఎవరైనా సామల సదాశివ గురించి మాట్లాడినప్పుడు యాది గురించి ఎక్కువ మంది ప్రస్తావిస్తారు. కానీ ఆయన చాలా మంచి కవితలు రాశారు. అది కవులకు అంటే ఎవరైతే కవితను ఎంజాయ్ చేస్తారో, కవితను అనుభూతిస్తారో, కవితను ఆనందిస్తారో అలాంటి వాళ్ళకి సామల సదాశివ లాంటి వాళ్ళ కవిత్వం అందుతుంది. వాళ్ళు దాన్ని స్వీకరించగలదు. దాని అందాన్ని, దాని సౌందర్యాన్ని, దాంట్లోని శిల్పాన్ని, శైలిని గ్రహించగలరు. వాటిని వివరించిండు సదాశివ వ్యాసంలో. అలాంటి ఒక సమగ్రమైన వ్యాసం ఏంటంటే చాలా తక్కువ వచ్చాయి. ఆ రకంగా సదాశివ వ్యాసం కూడా ఏంటంటే చాలా అరుదైన వ్యాసం. తను ఎంచుకోవడం కూడా ఏంటంటే నాకు ఈ విమర్శలు కనిపించిందంటే కొన్నేమో అనివార్యంగా ముందు మాట్లాడితే కొన్ని వ్యాసాలు, కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్నేమో ప్రత్యేకించి ఆసక్తి రాకుండా సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఒకటి సామల సదాశివ వ్యాసం కూడా ఏంటంటే ఆ రకంగా ఉపయోగపడేటువంటి మంచి వ్యాసం. అలాగే మృణాలి గారి మీద రాసిన వ్యాసం. మృణాలి గారి మీద ఏంటంటే ఆమె గురించి చాలా మంది తెలుసు, బాగా రాస్తారు, మాట్లాడతారు తెలుసు. ఇప్పుడు అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు, ఆమె విమర్శ రాశారు, పరిశోధన చేశారు. ఇప్పుడు సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య సమావేశం కన్వీనర్గా ఉన్నారు ఆమె చాలా మంచి ఆరేటర్. ఎందుకంటే ఆ రోజుల్లో అయితే ఒక కాలంలో దాదాపు ఆమె ప్రతి రోజు 2 రోజులకోసారి ప్రతి వారం ఉపన్యాసం లేకుండా హైదరాబాద్ ఏ సాహిత్య సభ కానీ ఏ కల్చరల్ సభ కానీ ఉండకపోయేది. అంత అధ్యయనం ఉంది, వాగ్దానం ఉంది, రాయగలిగే శక్తి ఉంది. అయితే ఆమె గురించి నిజానికి ఆమె రచన ఏంటి, ఆమె ప్రతిభ ఏంటి, రోజాదర్శనంలో ఆమె చేసే క్రికెట్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు.
ఆమె యొక్క ప్రత్యేకతని మొదటిసారి వివరించిన వ్యాసం ఏలూరు నరసింహారెడ్డి వ్యాసం. ఆమె యొక్క రచనలు కానీ, ఆమె యొక్క అంటే అకాడమిషన్లో చేసిన కృషి కానీ, ఆమె వ్యక్తిత్వం కానీ, ఆమె సాహిత్య మూర్తిమత్వం కానీ, అవన్నీ మొట్టమొదటిసారిగా ఆమె యొక్క మొత్తం సాహిత్య కృషి గురించి ఒక ఉపాధ్యాయులుగా కృషి గురించి వచ్చిన వ్యాసం, ఒక సమగ్ర వ్యాసం ఈ పుస్తకం ఈ సమాహారంలో వీటిలో ఉందన్నమాట. అంటే అట్లా అరుదుగా అంటే ఎక్కువ మంది తెలియని కూడా పరిచయం అనేది మనకు దీంట్లో కనిపిస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు అలాగే ప్రక్కడి విషయం అంటే గేయ రూప కవిత్వం, కవిత్వానికి గేయ రూప కవిత్వానికి తేడా ఏంటి, అలాగే దాసరి వచన కవిత గురించి కూడా చెప్పొచ్చారు. దాసరి గురించి చెప్పగానే చాలా మందికి సినిమా పాట గుర్తొస్తాయి లేదా వేరే ఉద్యోగ పాట గుర్తొస్తాయి, కానీ ఆయన వచన కవిత్వం గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అయితే ఆ వచన కవిత్వం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏంటంటే ఒక వ్యాసంలో బాగా చెప్పుకొచ్చారు. ఇంకా బాగా అంటే నాకు ఇందాక చెప్పినట్టు చివరికి మిగిలిన బాగా ఇష్టమైన నాకు ఈ పుస్తకం సమాహార తిరిగి రాయాలంటే ముందు నేను ఆ వ్యాసమే చదివాను. ఎందుకంటే ఆ చివరికి మిగిలిన కూడా నాకే కాదు చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్. చాలా రెడ్డిదాస్ ఒక రచయిత ఉన్నాడు, తిరుపతిలో ఉండేవారు. ఆయనకి నిత్య పారాయణ గ్రంథం ఆ పుస్తకం చివరికి మిగిలింది. ఆయన చాలా 30-40 ఏళ్ల పాటు బాగా రాసి తర్వాత విత్డ్రా అయిపోయింది, దూరంగా ఉండిపోయాడు. కానీ ఆయన మాత్రం 10 రోజులు ఏదో ఒక పార్ట్ ఆ నవల చదివేవాడు. ఆ నవల కూడా ఏంటంటే నేను ఎప్పుడో నా ఇంటర్మీడియట్లో అట్లా చదివినప్పుడు ఏంటంటే ఒక అర్థ పుస్తకాల షాప్లో తీసుకుని చదివాను ముందు. ఆ తర్వాత మళ్ళీ తీసుకున్నప్పుడు ఏంటంటే తర్వాత పుస్తకాలు పెట్టడం ఎవరో తీసుకెళ్ళేవాళ్ళం, మళ్ళీ కొనుక్కునేవాళ్ళం. ఆ పుస్తకాలు ఎప్పుడు పట్టుకున్నప్పటికీ ఏంటంటే ఎక్కడ మొదలుపెట్టినప్పటికీ కావాలనిపించింది. దాంట్లో పాత్ర కూడా బాగా చాలా గుర్తుండిపోయి, దాంట్లో అమృతం పాత్ర కానీ, కోమలి కానీ, దయాలి కానీ అలాంటి పాత్ర చాలా గుర్తుండిపోయి చాలా వాటి మీద మన తాతీలైపోయి అప్పుడు వాటి మీద ఎప్పుడు చేస్తున్నామే. కానీ విమర్శాభ్యాసాలు ఏంటంటే అక్కడక్కడ చదివితే ఎక్కువగా గుర్తులేవు కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అంత ప్రభావితమైనటువంటి వ్యాసం నాకు కనిపించలేదు ముందు. కానీ నరసింహారెడ్డి యొక్క సమాహారంలో ఈ వ్యాసం చూడగా ఏంటంటే నరసింహారెడ్డి దీని మీద అంటే చాలా రకాలు చూస్తున్నాను, కానీ ఏంటంటే ఈ వ్యాసం రాసుకుంటాను నేను అనుకోలేదు. చివరికి తన మీద అంటే మా ప్రస్తావన ఆ నవల ప్రస్తావన మా మాటలు ఎప్పుడు రాలేదు. అయితే అది చదవగానే నేను చాలా థ్రిల్ అయ్యాను, ఇంకోటి తను సంపూర్ణంగా చదివినాను. కాబట్టి ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది. ఆ యొక్క దాంట్లో ముఖ్యంగా తన యొక్క సాహిత్య విమర్శకు సంబంధించినప్పుడు ఏంటంటే తన వ్యక్తిత్వం కానీ నేను దీన్ని రాసుకున్నటువంటి ముందు మాట కూడా ఏంటంటే ప్రస్తావన చేశాను. అంటే ఆ పరిశీలన ఆ నవల కానీ ఆ పాత్ర కానీ ఎలా తీసుకోవాలి, ఎలా స్వీకరించాలి అనేదాన్ని. ఆ నవలకి ఏంటంటే షేక్స్పియర్ హామ్లెట్ ప్రేరణ ఇట్లా చెప్తుంటారు, కానీ అవి ఎట్లా ఉన్నప్పటికీ ఏంటంటే అక్కడ పాత్రలు ఇప్పుడున్న కాలంలో ఒక 60 ఏళ్ళ 70 ఏళ్ళ క్రితం రాస్తున్నామంటే మనం ఇవాళ ఎట్లా చూడాలి, ఎలా అర్థం చేస్తున్నాం, ఆ పాత్ర మనకి ఎందుకు గుర్తుండిపోతున్నాయి అంటే ఆ సెన్సిబిలిటీస్ ఏంటి. ఆ నవల గొప్ప సౌందర్యం ఉంది, గొప్ప వచనం ఉంది. అవన్నీ నాకు తెలిసి 40 ఏళ్లలోపే రాస్తాడు ఆయన. మన విశ్వ రాష్ట్రం కేవలం 40 ఏళ్లలోపే ఆ నవల రాస్తాడు. కొన్ని ఆడ జీవిత నేపథ్యం ఉందా ఏమన్నా ఉందా అంటే అట్లాంటిది ఏం కాదు. దైవత్వంగా తనకు అనిపించి రాస్తాడు. చాలా మంది ఏంటంటే అంటే మనకి ఇవాళ కారణం ఏంటంటే పొరపాటు మన అభిప్రాయాలు రాస్తా ఉంటే ఏదైనా మన జీవిత అనుభవం నుంచి రాయాలనేది ఉంది. అంటే మన అనుభవం అనేది చెప్పాలి. అంటే ఆ మధ్య వచ్చిన కొన్ని వాదాలు కూడా ఏంటంటే మన అనుభవాలే మన సాహిత్యం ప్రేరణ కావాలి, మన అనుభవాలే రాయాలనేది. ఆ కొడ నుంచి ఆలోచించే ధోరణి పెరగడం వల్ల బుజ్జిపాకు కూడా ఏంటంటే చివరికి రాయడానికి ఆ నవల రాయడానికి ఆయన జీవితంలో ఏమైనా సంఘటనలున్నాయా అనేది కూడా సందేహాలు కొంతమందికి వచ్చేవి. ఆ రోజుల్లో బుజ్జో మరియు ఆమె కూడా అడిగారు అన్నమాట, శివరాజు సుబ్బలక్ష్మి ఆమె కూడా అడిగారు ఇట్లా ఆమె తర్వాత అంటే బుజ్జో వెళ్ళిపోయాక తర్వాత ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే ఆమె అడిగారు ఆ నవల ఆమె ప్రేరణ ఉందంటే ఆయన జీవితంలో ఆమె సంఘటన ఏం లేవు, అది కరెక్ట్ కాదు. ఆయన ఒక రవాణా అంటున్నాడు, ఒక ఇల్లు అంటున్నాడు, అది రాస్తున్నాడు. ఆనాటి సమాజంలో ఆనాటి ఉన్న చట్రంలో ఈ అమృతం కానీ కొమ్మని కానీ ఆ పాత్ర ఎట్లా చూడాలనేది చూసినప్పుడు ఏంటంటే నాకు ముఖ్యంగా దయాలి తల్లి పట్ల ఉండే ప్రేమ ఇవన్నీ బాగా వచ్చాయి. దీంట్లో కొన్ని కోమలి గురించి చెప్తే ఏంటంటే నరసింహారెడ్డి అన్న మాట లైంగిక సంబంధాలకు ప్రేమకు సంబంధం లేదని, లైంగిక సంబంధాలు ఎవరితోనైనా ఇద్దరితోనైనా ఉన్నప్పటికీ
జీవితంలో ప్రేమికులు ఒక్క విషయంలో మాత్రమే సంభవమవుతున్నది కోమలి పాత్ర ద్వారా మృత్యుబాబు నిరూపించారు. దీనికి ఈ పరిశీలన అక్షరాల నిజం నాకు ఇప్పటికీ కొత్తది భావం. కోమల్ని ఎలా చూడాలో ఎలా అర్థం చేసుకోవాలో నర్సరెడ్డి బాగా చెప్పారు. ఎందుకంటే కోమల్ని తన కౌమారంలో తన టీనేజ్లో ఒక 20 ఏళ్ల ప్రాయంలో దాన్ని ప్రేమిస్తాడు. కానీ ఏంటంటే ఆమె దూరం అవుతుంది ఆయా పరిస్థితి కాలంలో ఆయా నేపథ్యంలో. కానీ కోమలి ఒక ఇంపాక్ట్ మాత్రం ఆ ప్రభావం మాత్రం మీద ఆ ప్రభావం మాత్రం ఉండిపోతుంది. ఆ కోమలి కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ 20 ఏళ్ల తర్వాత వెనక్కి వస్తుంది. ఆమె స్వీకరిస్తాడు. వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం పక్కన పెడుతుందంటే కోమలి పట్ల ప్రేమ ఉంది. అలాగే అమృతం పట్ల కూడా ఏంటంటే తెలియని వాత్సల్యం ఒక తెలియని అభిమానం అనేది ఉంటుంది. నిజానికి అమృతంలో వాళ్ళకు వాళ్ళ తల్లి యొక్క ప్రేరణ అనేది కనిపిస్తుంది. తల్లిని చూసుకుని ఉంటాడు. అంటే వాళ్ళ మధ్య శారీరక సంబంధం ఏర్పడినప్పటికీ ఏంటంటే ఒక ఈడిపస్ కాంప్లెక్స్ వాటి సంబంధం అర్థం చేసుకుంటే అమృతం మాత్రం మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. అయితే అమృతం గురించి నరసింహరెడ్డి చెప్పిన మాట అంటే నాకు బాగా నచ్చిన మరో మాట అమృతం గురించి చెప్తూ ఇలా రాస్తారు. అమృతం పరంగిత జ్ఞానం కలది. కొన్ని విషయాలు కొందరికి బాధ కలిగిస్తాయి. ఏ విషయాలు ఎవరికి బాధ కలిగిస్తాయో ఆ విషయాలు వారి దగ్గర ప్రస్తావించడం ఉత్తమ లక్షణం. అంతేగాక దయాన్ని సరైన లోకమంతా నిర్మించిన అమృతం ఆమె నిర్మించదు. సరికదగా గౌరవంగా మాట్లాడుతుంది. అందుకే అమృతం పట్ల అంటే తన తల్లిని గౌరవించిన అమృతం పట్ల ఆ ప్రేమ అనేది అభిమానం అనేది తనకి ధైర్యం పుడుతుంది. ముఖ్యంగా ఈ మాట అంటే అమృతం పట్ల చెప్పిన మాట ఎవరికైతే బాధ కలిగింది ఎవరైతే నొప్పి కలుగుతుందో ఆ మాట మాట్లాడదు మనం. లేదా అట్లా ప్రస్తావన తీసుకురావద్దు. సాధారణంగా ఏం చేస్తారంటే మనకు తెలుసో తెలియక కొంతమంది కావాలనేమో వాళ్ళు నొప్పి కలిగించాలని వాళ్ళకి ఇష్టమేమో ప్రస్తావన దొరుకుతుంది. మనం కొందరితో పడదనుకోండి దానికి కారణాలు ఏమిటో ఉండకపోవచ్చు. ఆ విషయం ప్రస్తుతం లేకుండా వాళ్ళు మాట్లాడుకోవచ్చు. లేదా ఆ విషయాలు ప్రస్తుతం లేకుండా మాట్లాడుకోవచ్చు. కానీ కావాలని తీసుకొస్తారు ఆ విషయాలు. అలాగే ఇక్కడ అమృత దగ్గర అమృతం కానీ చాలా మంది ఏంటంటే దయాన్ని దగ్గర తన తల్లి ప్రస్తుతం చెప్తారు. తల్లిని నిందించడం తల్లిని తప్పు పట్టడం అనేది దయానికి నచ్చదు. అయితే అందుకని ఏంటంటే అమృతం మాత్రం ఏంటంటే తల్లిని గౌరవిస్తుంది. ఆ గురించి ఎక్కడ నెగిటివ్ ఒక మాట కూడా మాట్లాడదు. ఇలాంటి పరిస్థితి ఇలాంటి అమృతం ఉన్న వ్యక్తిత్వం అనేది మిగతా జనాలందరికీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనందరికి ఎవరికైనా ఏంటంటే ఏ వ్యక్తి బాధ కలిగిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ప్రస్తావించకపోవడం అనేది బాగుంటుంది. అదొక మర్యాద, అదొక సంస్కారం. అలాంటి సంస్కారం అలాంటి మర్యాద దాన్ని పాటించినటువంటి ఉత్తమ వ్యక్తిత్వం అనేది అమృతంలో కనిపిస్తుంది. అందుకని మృత్యుబాబు ఆ పాత్రను సృష్టించడానికి ఆ తయారీకి నచ్చడంగా ఏంటంటే అమృతం యొక్క సంస్కారంగా హృదయ సంస్కారంలో ఉన్నటువంటి గొప్పతనం అనేది ఇలాంటి పరిశ్రమల ద్వారా ఏంటంటే నాకు ఈ చివరికి మీద నరసింహరెడ్డి రాసినటువంటి వ్యాసం బాగా నచ్చింది. ఆ రకం కూడా ఏంటంటే నాకు చాలా ఈ రకమైనటువంటి అంటే వచనం మీద రాసినప్పుడు ఏంటంటే ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఇదంతా చూసినప్పుడు ఏంటంటే అయితే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇలా రావాలంటే ముందు మన మనస్తత్వం ఏంటి, మన యొక్క ఆలోచన తీరు ఏంటి, మనం ఎట్లా ప్రవర్తిస్తాము అంటే సాహిత్యం గురించి కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇతరుల పట్ల ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇతరుల పట్ల మనం ఎట్లా వ్యవహరిస్తాము ఇవన్నీ కూడా ఏంటంటే మన అనుభవం మీద మన అధ్యయనం మీద మన యొక్క సంస్కృతులు విడిపోయి ఉంటాయి. అది ప్రత్యేకించి పరిరక్షణ మనం ఏం చేయం. మనకు తెలియకుండానే మనం కలిసిన పుస్తకాలు మనం కలిసిన వ్యక్తులు ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఏంటంటే అలాంటి విషయాల గురించి మనం ఎవరితో ఎట్లా మాట్లాడాలి లేదా ఏదైనా రాష్ట్రం ఎలా రాయాలని తెలుస్తుంది. ఈ సందర్భంగా నేను కేఎస్ సదాశివరావు డిఐజీగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆ మధ్య 2 ఏళ్ల క్రితం అనుకుంటూ తెలిపారు. ఆయన చర్చలు కలిసేవాళ్ళం. ముందు పోలీసులే కదా అని అనుకునేవాళ్ళం. కానీ ఏంటంటే ఆయన చాలా మందికి ప్రేరణ, ఆయన గొప్పగా జరుగుతున్నారు. సైన్స్ ఫిక్షన్ మీద 4 సంపుటాలకి రాశాడు ఆయన. 100 మంది రచయితల్ని సైన్స్ ఫిక్షన్ రచయితలు పరిచయం చేస్తూ 4 సంపుటాలు తీసుకొచ్చారు. అలాంటి పని ఎవరు చేయలేదు తెలుగులో. తెలుగునే కదా అలాంటి సంపుటాలు ఇంగ్లీష్లో కూడా వచ్చాయి లేదో రాలేదు. అంటే అలాంటి గొప్ప పని చేసినటువంటి ఆయన అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. ఆయన ఎవరి గురించి నెగిటివ్ ఎప్పుడు మాట్లాడలేదు. ఎవరైనా పక్కన ఎవరైనా విషయాలు ప్రస్తావిస్తుందంటే అక్కడికి ఒకటి వాళ్ళు సరిపెట్టేవాడు కానీ వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్ చేయడం ఆ విషయం కుదిరేది అనేవాడు. అంటే మనకు సరిపడిన వ్యక్తులు లేదా మన విభేదించే వ్యక్తులు ప్రస్తావించినప్పుడు మనం కామ్గా ఉండడం లేదా ఆ విషయం అక్కడికి వదిలేయడం మంచిది తప్ప వాటి మీద కామెంట్ చేసి చర్చ చేసి అంత రచన చేయక్కర్లేదు. వాటి గురించి మనం
బ్యాడ్ థింగ్స్ అనేది డైలీ కామెంట్ అనేది అక్కర్లేదు. ఇది అనేది ఇలాంటి ఏంటంటే మన వ్యక్తిరేక కలుసుకున్నప్పుడు కొన్ని పుస్తకాలు చదువుకున్నప్పుడు వాటి గురించి చేసినప్పుడు తెలుస్తుంది. అంటే సాహిత్యం వచ్చినప్పుడు మళ్ళీ ఏదో మ్యాథ్స్ నిర్మపడంగా రాస్తాం, మనం తప్పడతాం, వాడు ఎట్లా కరెక్ట్ కాదు ఎట్లా కరెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే తను రాసిన వ్యాసాలు కూడా ఏంటంటే తెలంగాణలో సముద్రం ఉండదు, కానీ సముద్రం ఉన్నట్టుగా కవితలో రాష్ట్ర ఉంటుంది. అంటే మిత్రుడు రాసిన పుస్తకం మీద తను కామెంట్ కూడా చేశాడు. చేసినప్పుడు వాళ్ళ కోపం వచ్చింది, నా దగ్గర ప్రస్తావించారు, తన దగ్గర కూడా ప్రస్తావించారు, ఇద్దరు దగ్గర ప్రస్తావించాడు. కానీ ఒక వాస్తవంగా చెప్పాల్సినప్పుడు ఏంటంటే అది నిజం. మళ్ళీ తెలంగాణ సముద్రం లేకుండా సముద్రం ఉందని ఫీల్ అవుతుంది కవితలు రాస్తే ఎలా అది కరెక్ట్ కాదు కదా. దాన్ని ప్రస్తావించాడు. ఆ పుస్తకంలోని మిగతా అంశం నుంచి చెబుతూనే దాన్ని తను ప్రస్తావించారు. ఆ రకమైన నిర్మమాటం అనేది ఉంటుంది. అలాగే వ్యతిరేకతలు అనే పుస్తకాలు అమృత గారు ఆమె నిజామాబాద్ అప్పట్లో ఉద్యమకాలంలో కొన్ని కవితా సంపుటాలు కథా సంపుటాలు ఆధునికంగా తీసుకొచ్చారు సంకలనాలు. వాటిని రాసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న వస్తువు మంచిదే, కానీ ఎక్కువ మంది ఒక చోట చేసే క్రమంలో ఏంటంటే ఒక సారం లేని అటువంటి రచనలు కూడా అసలు తీసుకున్నారనే కామెంట్ కూడా అది చేశారు. సరే దాన్ని వాళ్ళు దాని మీద వాళ్ళు నెగిటివ్ ఫీల్ కాలేదు. సరే ఉన్న వాస్తవం చెప్పారు. అంటే సంకలనాలు చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఉద్యమావసరాలు చేసి మనం చేస్తున్నాం అనుకోవచ్చు కదా, కానీ ఎంతో కొంత దాంట్లో క్రెడిబిలిటీ ఉండాలి, ఎంతో కొంత శిల్పపరంగా నిర్మాణపరంగా అభివ్యక్తిపరంగా వాల్యూ అనేది ఉండాలి, విలువ అనేది ఉండాలి. అవి లేకుండా దొరికింది కదా అని అందరు జై తెలంగాణ అనేవాళ్ళ కవిత్వం ఒకటి జరుగుతామంటే ఇవాళ చాలా మంది వస్తారు. ఆ మధ్య అందుకే 1000 మంది కవిత్వం ఉన్నారు, లేదా 1000 మంది కూడా అనుకుంటారు, ఇలా కొంతమంది తీసుకొస్తున్నారు. కానీ దాంట్లో ఏంటంటే చాలా వరకు చర్చనే పోగబడుతుంది. దానివల్ల రీజన్ మీద అనవసరం భారం కదా. అలాంటి విషయాలు అర్థం చేసుకోవాలంటే ఇలాంటి విమర్శ వ్యాసాలు, ఇలాంటి సమస్య వ్యాసాలు ఉపయోగపడతాయి. కాబట్టి కొన్ని లోపాటంగా మాట్లాడుతున్నప్పుడు తన అర్థంగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అందుకని ఏంటంటే నాకు తన యొక్క విమర్శ అనేది మన రచన అంతరంగంలో కానీ ఊహల వేదికలో కానీ ఎక్కువ కవిత గురించి మాట్లాడారు. కవిత్వము, అభివ్యక్తి, నిర్మాణం, శిల్పం వీటికి సంబంధించిన చాలా విషయాన్ని ప్రస్తావించారు. ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు కొన్ని వ్యాసాలు కొన్ని మందు మాటలు ఎత్తుకు రాసుకోవడానికి కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యాసాలు బాగున్నాయి, ఆయన ముందు మాట బాగున్నాయి, కానీ మాటలు ఎక్కువ అంత బలం వాటికి లేదు. అది కొన్నిసార్లు రావాల్సింది. మనం ఒక ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనం రావాల్సింది. వచ్చిన వాళ్ళు అడిగినప్పుడు తప్పదు. ఈ విషయం గురించి నాకు ఇది అర్థం చేసుకునే కూడా మళ్ళీ నాకు ఉద్యోగ వ్యాసాల్లో ఒకటి ఉంటుంది. తన అనుభవాలు ఏదో చెప్తున్నప్పుడు తను విషయం రాసుకుంటాడు. ఒక మిత్రుడు ఒక పుస్తకం మీద పీఠిక రాయమని వస్తాడు, పీఠిక తప్పని ఉపన్యాసం ఇవ్వని వస్తాడు. ఉపన్యాసం మిత్రుడు పెట్టి మాట్లాడతాడు, చేస్తాడు. ఆ తర్వాత ఇంకో మిత్రుడు ఆ పుస్తకం అంత బలం లేదు కదా, అంత లేదు కదా, నువ్వు అట్లా నువ్వు దాంట్లో ఉన్న ఏదో బాగుందని చెప్పి నెగిటివ్ విషయాలు దాంట్లో బలహీనమైన అవసరం నువ్వు ఏం ప్రస్తావించలేదు అని ఉద్యోగం అడుగుతాడు. ఉద్యోగం దానికి ఏం చెప్తాడంటే మనం వెళ్ళింది కవి పిలిచింది మనం 4 మంచి విషయాలు చెప్పుకొని మాకు పిలిచాడు. అక్కడ మనం పేజ్ మనం ఆయన యొక్క బలహీనత, ఆయన వ్యక్తీకరణలో కానీ ఆయన శిల్పంలో వాటి గురించి చెప్తే బాగుంటుంది. మనం బయట మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు చెప్పవచ్చు. వ్యక్తిగా కలుసుకున్నప్పుడు అతను వివరించవచ్చు. ఈ పదాలు బాగాలేవు, ఈ వ్యక్తి కూడా బాగాలేదు, ఇక్కడ ఈ శైలి ఇలా బాగాలేదు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే మంచిది కదా అని మనం వ్యక్తిగతంగా మిత్రపూర్వకంగా చెప్పాలి. కానీ వేదిక మీద చెప్పడం చెప్తే ఎట్లా? అలాగే పీఠికలకు కూడా అదే చెప్పాను. మన దగ్గర రావాలనేది 4 మంచి మార్కులు, దాంట్లో ఉన్న విషయం గురించి 4 మంచి మార్కులు రావాలని వస్తున్నారు. అలాంటి దాని ఉన్నటువంటి నెగటివిటీ అంటే చాలా బలహీనమైనటువంటి, అంటే ఆ కవి కూడా తెలియదు అది బలహీనత, నెగటివిటీ, నిర్మాణపరంగా లోపం ఉంది, లేదా పదజాలంలో లోపం ఉంది, డిక్షన్లో లోపం ఉంది, కవి కూడా తెలియదు. కానీ నాయమన్నాడు కాబట్టి మన వ్యక్తిగా చెప్తారు. ముందు మన చాలా మంది కూడా చెప్తారు, ఇక్కడ కాలేజ్ ఉంటే బాగుంటుంది, లేదా ఈ పదార్థం మార్చుకుంటే బాగుంటుంది అవునని చెప్తాం. కానీ మనం దాన్ని పీడిగా రాబట్టే పూర్తిగా అది రాస్తే బాగుంది కాబట్టి ఆ ఉద్యోగం ఆ వ్యాసంలో చెప్పింది ఏంటంటే అలా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం ప్రోత్సహించాలి కాబట్టి మనం రాయాలి. దాంట్లో విషయాలు చెప్పాలి. వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళ మెరుగుదల కోసం వాళ్ళ సూచన చేయాలి. ఈ రకమైనటువంటి ఇది కూడా ఏంటంటే ఉద్యోగ వ్యాసం జరిగితే నాకు తెలిసిన అవసరం. ఎందుకంటే నేను కూడా ఒకటి సభలకి మొదట్లో నెగిటివ్ మాట్లాడే సందర్భాలు ఉంటాయి. ఆ పుస్తకం అంటే మామూలు పరిచయం ఉంది, విడిగినమంటే వెళ్ళానే చాలా మంది మాట్లాడి ఇవాళ 2-3 విషయాలు మాట్లాడితే దాన్ని బాగా నచ్చుకున్నారు. ఆ తర్వాత నాకు తెలిసింది ఇలా మాట్లాడకూడదా అంటే వేదిక మీద నలుగురిలో మాట్లాడినప్పుడు
తప్పనిసరిగా మనం చేయాల్సి వస్తుంది. అదే కాకుండా జర్నలిజంలో కూడా మేము నేర్చుకునేది ఏంటంటే ఒక సీనియర్ రైటరు ఒక రచనని ఎంత చక్కగా రాసిన వేయచ్చు. ఎందుకంటే సీనియర్ రైటర్ కాబట్టి వేశారు కాబట్టి ఆ బదనాం అనేది ఎవరి మీద పోదు. సో పెద్ద పేరున్నది ఫోన్ చేశాడు అడిగాడు కాబట్టి చెప్తుంటారు. అదే కొత్త వాళ్ళని ఒక మొత్తం రచన చేసినప్పుడు మాత్రం ఏంటనే వాడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నీ జడ్జిమెంట్ అక్కడ తెలియాలి. నువ్వు ఇంత చెత్తరత వేసినామంటే జడ్జిమెంట్ నీ తప్పు అవుతుంది, ఏడు తప్పు అవుతుంది. అలాగే సీనియర్ రైటర్ని విమర్శించడం వేరు, కొత్త వాటి గురించి వేరు. 1-2 పుస్తకాలు ఇచ్చిన వాళ్ళ మీద మనం కామెంట్ చేసినప్పుడు సంయమనంతో చేయాలి, వాళ్ళకు సంయమనంతో సూచన చేయాలి. కానీ వాళ్ళు ఏకపడేసేట్టు మనం రాస్తే బాగుంటుంది. కాబట్టి ఏంటంటే ఆ తేడా ఉంటుంది. నేను కొంతమంది రచయితని మీద పేరు కూడా చెప్తుంది. బిఎస్ రామన్ కొన్ని వ్యాసాలు రాసినప్పుడు ఆ రోజుల్లో చెప్పినాడు రచయిత పాఠాలు చెప్పని ఎన్డీ పెట్టి రాస్తాను. ఎందుకంటే బిఎస్ రామన్ సీనియర్ రైటర్, ఆయన సీరియస్ గా ఇది ఇలా ఉండాలని తీర్మానిస్తే ఎట్లా, అది కరెక్ట్ కాదు. అలాగే కొంతమంది ఏంటంటే తెలంగాణ కథల్ని వ్యవహారిక రవాణా చేయండి, వ్యవహారానికి రాయండి అని అంటే 10 మందిలోకి వెళ్ళదని కొన్ని ప్రతిపాదన చేస్తారు. దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళ భాషలో వాళ్ళు రాసుకున్నారు. రాష్ట్రం రాయడం వేరు, కథ రాయడం వేరు. కథ పాత్ర నువ్వు ఎలా మారుస్తావు, దాని వ్యవహారాలకు ఎలా తీసుకుంటావు. నువ్వు గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తి లేదా ఒక భారతీయ మండలంలో ఉన్న వ్యక్తి వాళ్ళని కులమార్గంగా లాగినప్పుడు ఆ భాష మనం మాత్రం మనకు అర్థం కాదా కాకపోతే అది వేరే సంగతి. మనం అర్థం చేసుకుని మనం ప్రయత్నిస్తాం, అర్థం చేసుకోవడం చేసుకునే మన లీడర్ మీద బడ్జెట్. కానీ దాన్ని మరెవరో కొనుక్కునేసి మామూలు భాషలోకి మాట్లాడమంటే మామూలు వ్యవహారం చేయమంటే అది కరెక్ట్ కాదు. అంటే కొంతమంది రైటర్స్ ఆ పనిచేసి ఉదాహరణ కదిరి బాబు అనేవాడు మిత్రుడే తను కొన్ని రకాలు ఈడైట్ చేస్తూ తను తిరిగి చెప్పాడు అన్నమాట. ఆ ప్రదేశం దానైతే నేను వ్యతిరేకించాను, అది కరెక్ట్ అనిపించలేదు. ఆయన ఏంటంటే మామూలు ఈ మధ్య కాలంలో ఉదాహరణ కేజీ కథలు కూడా ఏంటంటే తను అలా చేస్తుడు దాని మీద గొడవ అయింది. అది అందరికీ అర్థమవుతుంది. నువ్వు రీటోల్డ్ అనేది నీకు అవసరం ఏంటి, రీటోల్డ్ అనేది అది ఎట్లా ఉంటే అట్లా స్వీకరిస్తాము. ఇప్పుడు 100 ఏళ్ల క్రితం ఉన్న తెలుగు కథలు ఇవాళ తెలంగాణ కథల్లో కానీ మిగతా కథలు కానీ ఆ అర్థం కాదు అని కొంతమంది అంటారు. అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలి. మనం 2 నెలల క్రితం 5 నెలల క్రితం ఉన్నటువంటి ఇంగ్లీష్ సాహిత్యం మనం చదువుకోవట్లేదా, షేక్స్పియర్ సాహిత్యం మనకు అర్థమవుతుందా? మనకేం కాదు కదా, మన ప్రాచీన కొలతలు మనకేం రాదు కదా, వాళ్ళు మనం అర్థం చేసుకుంటాం. అలాగే ఇప్పటి వివిధ ప్రాంతాలలో లేదా వివిధ కులమాండలటువంటి సాహిత్యాన్ని మనం చదువుకోవాలి, అర్థం చేసుకుని అర్థం కాకపోతే చేసుకుంటాం. ఇంగ్లీష్ డిక్షనరీ పెట్టుకునే చదువుకునేది, హిందీ డిక్షనరీ పెట్టుకుని చదువుకునేది మనం వాటిని చదువుకున్నాం, అర్థం చేసుకున్నాం. అలాగే సాహిత్యంలో కూడా ఏంటంటే ఆ పని చేయాల్సిన అయితే ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రతిపాదన ఏంటంటే వాటిని సాధారణం కానీ వాటిని పక్కన పెట్టడం కానీ చేయడం అవసరం. అలాగే మన విమర్శన వ్యాసను ఈ దృక్పథం అంటే మన దృక్పథ నిర్మాణానికి చాలా రకాల అంటే అంతకుముందు సాహిత్యాన్ని కూడా ఆలోచించడం వల్ల మార్క్స్ దృక్పథమా, గణితవాద దృక్పథమా, లేదా శ్రీవాద దృక్పథమా ఇలాంటివి తీసుకొచ్చారు. కానీ ఏంటంటే బేసికల్ గా ఈ నరసింహారెడ్డి యొక్క సాహిత్య సారాంశంలో చూసినప్పుడు ఏంటంటే మార్క్సిస్ట్ భావాలు అనేది అంతరంగంలో ఇమిడి ఉంటుంది. అదే ఎక్కడ మార్క్సిస్ట్ పదే కదా వాడకపోవచ్చు, ఆ కమ్యూనిస్ట్ పథకాలు ఉండకపోవచ్చు. కానీ ఆ భావాల యొక్క ఆలోచన ప్రభావం, ఆలోచన దృక్పథం అనేది తన మొత్తం సాహిత్య ప్రయాణంలో తన రచనలో ఇంపైపోయి ఉంటుంది, వాళ్ళతో మిళితమై ఉంటుంది. అదే టైంలో ఏంటంటే ఒక సంయమన దృక్పథం అనేది నేను అనుకుంటాను. అంటే మనం ఎట్లా తీసుకున్నాం అంటే ప్రత్యేకించి మార్క్సిస్ట్ ఏంటంటే ముద్ర ఎక్కర్లేదు. ఒక విమర్శకుడు కానీ కవి కానీ మనకు ఒక దశలో ఉండేది ఈ షుడ్ బి మార్క్సిస్ట్ అనేది. అలా ఉండడం నిజంగా అలా ముద్ర వేసిన వాళ్ళు కానీ కూడా చాలా మంది మార్క్సిస్ట్ పుస్తకాలు చదువుకునే వాళ్ళు. మార్క్సిస్ట్ చదవడం అంటే ఖచ్చితంగా పెట్టుబడి పుస్తకాలు క్యాపిటల్ పుస్తకాలు చదివి ఉండాలి. మన దగ్గర మాస్టర్గా చదవని వాళ్ళు కానీ, విప్లవాలుగా చదవనయ్యేవాళ్ళు కానీ, విప్లవకారులుగా విప్లవగా చదవనయ్యేవాళ్ళు చాలా మంది పెట్టుబడి గ్రంథాలు చదవలేదు. అందులో కమ్యూనిస్ట్ పడాలని చదవాలి. నేను కరోనా టైంలో మళ్ళీసారి కమ్యూనిస్ట్ పడాలని చదివాను, 2 అనువాదాలు చదివాను. శెట్టి ఈశ్వర అనువాదం నాకు బాగా నచ్చింది. తర్వాత దాన్ని సరళీకరణ పేరుతో కొంతమంది అనువాదం చేశారు. అది అరే ఇంత మంచి పుస్తకాన్ని ఎందుకంటే ఎవరు చదవట్లేదు అనుకుంటున్నాను. ఆ మధ్యకాలంలో ప్రజాశక్తి కూడా 1 లక్ష కాపీలు ముద్రించి పంపిణీ చేస్తామన్నారు. కానీ ముఖ్యంగా కవుల దగ్గర చదవాలి కదా, ఎంత అదొక కావ్యం అనే మాట అనేది నిజం కదా అనేది అనిపించింది.
అది అది మంచి కావ్యంగా ఉంటుంది. నేనైతే ప్రతి కవి రచయిత ఆ కమ్యూనిస్ట్ అయితే చదవాలి. తనకు విద్యార్థిగా ఉన్న రోజుల్లో, అటువంటి రోజుల్లో నర్సరెడ్డికి విద్యార్థి ఉద్యమంతో సంబంధం కానీ, లేదా ఇప్పుడున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, మిగతా విద్యార్థి సంఘాలు, ఈ సుక్కరం, ఈ అధ్యయన క్రమంలో కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని, కమ్యూనిస్ట్ ప్రణాళికను లేదా ప్రబోధకుల సాహిత్యాన్ని చదువుకొని ఉండడం అనేది ఇప్పుడు ఏంటంటే తన యొక్క మొత్తం సాహిత్యానికి విమర్శన రాష్ట్రానికి కూడా ఉపయోగపడి ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే తన మీద వీటన్నిటితో పాటు ఏంటంటే మిగతా దృక్పథాలు కూడా వాటి అర్థం చేసుకోవడం అనేది ఉంది. మిగతా తాత్విక అంశాలు కూడా ఏంటంటే తను అనేక రకాల సాహిత్యం చూడటం, ప్రపంచం చూడటం, ముఖ్యంగా వ్యక్తులు చూడటం. ఎందుకంటే వృత్తిరీత్యా తను చాలా వేలాది మందితో ఇంటరాక్ట్ అయ్యాడు గత 20-30 ఏళ్ల కాలంలో. పెద్దవాళ్ళతో అయ్యాడు, మామూలు మనుషులతో అయ్యాడు, అదే పట్టణాలు, పల్లెలు ఇవన్నీ చూశాడు. వీటన్నిటి చూసే క్రమంలో ఏంటంటే ఒక సమయం అనేది ఏర్పడింది. ఆ సమయంలో దృక్పథం అనేది తన రచనలో, తన విమర్శన రచనలో అనిపిస్తుంది. అందుకని ఏ రచన ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా స్వీకరించాలనేది తనకి బాగా ఆకలింపు చేసుకోవడం వల్ల ఏంటంటే మతం మీద ఒక సంయమనంతో మాట్లాడటం అనేది మనకుంది. వీటి కావడం వల్ల వాటి తన యొక్క అత్యధిక విస్తృతి కూడా ఏంటంటే మనం ఈ వ్యాసాల్లో కూడా రాష్ట్ర విమర్శ వ్యాసం కూడా ఏంటంటే ఎవరెవరిని చాలా సందర్భాల్లో తెలుగు కవులు కానీ ఆంగ్ల కవులు కానీ వాళ్ళని కోట్ చేయడం కానీ, అంటే తన కంపారిటివ్ లిటరేచర్ స్టడీ చేయడం వల్ల కూడా ఏంటంటే అవన్నీ కూడా ఉన్నాయి. అధ్యయనం కూడా ఏంటంటే తనకి విమర్శన వ్యాసంలో ఉపయోగపడింది. అంటే అనేక రకాల ప్రక్రియల్ని చదవడం, ప్రపంచాన్ని చదవడం, సమాజాన్ని చదవడం, మనుషులు అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే తన యొక్క విమర్శ వ్యాసంలో ఒక నిశ్చితమైన దృక్పథం, ఒక ముఖ్య సంయమనంతో మాట్లాడడం, సంయమన దృక్పథం అనేది ఏర్పడింది. ఆ రకంగా ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి మనం ఆ రకంగా తన విమర్శ వ్యాసం చూడొచ్చు. తనదైన ప్రత్యేకత అనేది ఈ వ్యాసాలు కూడా, అంటే కవిత్వంలో మిగతా అనువాదాలు కనిపించట్టే విమర్శ కూడా తనదైన ప్రత్యేకత ఉంది. ఈ విమర్శ మీద విమర్శ అనేది ప్రత్యేకంగా రాస్తే బాగుంటుంది. అది ముఖ్యంగా ఉపరాధంగానే ఉంటుంది. మిగతా కూడా అట్లా చేస్తే బాగుంటుంది. ఈ అవకాశం ధన్యవాదాలు.